హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెసర మినప దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సినవి ఒక గ్లాసు పెసలు తీసుకున్నామంటే ఒక అర గ్లాసు బియ్యం తీసుకోవాలి, ఒక పావు గ్లాసు మినపప్పు తీసుకోవాలి. దోశ పిండి ముందు రోజు రాత్రే వేసుకు పెట్టుకుంటాం కదండి, ఇది అలా కాదండి. పెసలు వేస్తున్నాం కాబట్టి పుల్లగా వస్తుంది. మనం దోశ వేసుకునే ఒక గంట ముందు ఈ పిండి మిక్సీ వేసుకోవాలి. బియ్యం, పెసలు, మినపప్పు 3 శుభ్రంగా కడుక్కొని నైట్ నానబెట్టుకోండి. ఉదయం మీరు దోశ వేసుకునే ఒక గంట ముందుగా పిండి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, నీళ్లు వేసుకొని దోసపిండి ఎలాగైతే వేసుకుంటామో మిక్సీలో ఇది కూడా అలాగే వేసుకోవాలి. ఈ దోశలోకి పల్లీల చట్నీ కూడా చూపిస్తానండి. ముందుగా నూనె వేసి తర్వాత పచ్చిమిర్చీలు బాగా వేగిన తర్వాత వేరుశనగపప్పు వేసి అవి కూడా బాగా వేగాలండి. దాని తర్వాత 2 రెబ్బల చిన్నులపాయలు, ఇంకా కొంచెం చింతపండు వేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీలోకి మాత్రం కొంచెం నూనె వేసుకొని పోపు గింజలు, కరివేపాకు వేసుకొని మళ్ళీ చట్నీలోకి అవి మొత్తం పోసేసి కలిపేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను మాత్రం అలా వేయలేదు, మీకు నచ్చితే మాత్రం వేసుకోవచ్చు. ఇక పెనం బాగా వేడెక్కింది కదండి, ఇంకా దోశ పోసేసుకుందాము. కొన్ని దోశలు అయితే మందంగా పోస్తే రావు, పల్చగా పోస్తే రావు అంటారండి. ఇది అలా కాదండి, మీరు ఎలా పోసుకున్నా కూడా వస్తుంది. దోశ పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. దోశ అలాగే ఇలాగ పల్చగా వేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దోశ కలర్ మాత్రం పసుపు కలర్ లో అయితే ఉంటుంది. చూసారు కదండి దోశ ఎంత బాగా కాలిందో. ఈ దోశలోకి పల్లీల చట్నీ అనే కాదండి, ఏ చట్నీ వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. నార్మల్ గా బియ్యం, మినపప్పు వేసిన దోశల కన్నా కూడా ఈ పెసలు కలిసిన దోశలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి. మీరు ఏ షాప్ కి వెళ్ళినా పెసలు ఇవ్వమంటే ఇస్తారండి, కానీ నల్ల పెసలు, పచ్చ పెసలు అని 2 రకాలు ఉంటాయండి. మీరు వెళ్ళి పచ్చ పెసలు అని మాత్రమే అడగండి. దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. దీన్ని చట్నీలో నంచుకొని తినడమే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.